రైతు భరోసా 12,000 ఇస్తామంటే బీఆర్ఎస్ బీజేపీలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తామిచ్చిన హామీలను క్రమక్రమంగా అమలు చేస్తున్నామని చెప్పారు. అయినా బీఆర్ఎస్ బీజేపీలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదూసే కుట్ర చేస్తున్నాయని అన్నారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా ఇస్తామని అన్నామని దీనికి కూడా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. చెరువులకు, కుంటలకు, రోడ్లకు, రియల్ ఎస్టేట్ భూములకు రైతు భరోసా ఇవ్వాలని బీఆర్ఎస్ కోరుకుంటుందా అని ప్రశ్నించారు మంత్రి పొన్నం. సందర్భాల్లో ఈ ప్రభుత్వం శ్వేతపత్రం అడిగింది. అందుకే మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలకు చెప్తాను, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మేము ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చుకుంటూనే వాళ్ళు అడుగుతున్నారు. ముందు తెలియదా ఆర్థిక పరిస్థితి అని. ఆర్థిక పరిస్థితిపై అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వం శ్వేతపత్రం అడిగింది. ప్రతిపక్షంలో ఆనాడున్న కేసీఆర్ గారి ముఖ్యమంత్రి నాయకత్వంలో ఉన్న పార్టీని తప్పకుండా శ్వేతపత్రాలు అడిగితే ఎన్నడూ ఆర్థిక పరిస్థితి చెప్పలే, దుర్వినియోగమైంది, సరి అయినటువంటి ఆర్థిక క్రమశిక్షణ లేక అట్టహాసాలకు పోయినరు, పైన పటారం లోన లొటారం అని అనేక సందర్భాల్లో చెప్పినాము. రాజకీయపరమైన విమర్శలు చేస్తూ నేను అడుగుతాను, మీకు చేతనైతే మీరు ఇచ్చిన హామీల గురించి ఒకసారి సమీక్ష చేసుకోండి. మేము చర్చకు సిద్ధం. ఇన్ని రకాల కార్యక్రమాలు జరిగితే ప్రశ్నలు సిద్ధాల్సింది పోయి ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి, బదనాం చేయడానికి ప్రయత్నం జరుగుతోంది. ఇలా రైతులకు 12,000 ఇవ్వడం బీజేపీ పార్టీకి ఇష్టం లేదా? బీజేపీ పార్టీకి ఇష్టం లేదా అని అడుగుతా ఉన్నాం. మేము మాట తప్పినామా మాట తప్పలేదా ప్రజలు నిర్ణయిస్తారు. మేమేం నియమ నిబంధనలు పరిమితులు రైతులు అంటే వీళ్ళు అంటారు, మీరు వాళ్ళు అవమానపడతారు, కుట్రలకు ఏమని అడుగుతుందా టీఆర్ఎస్ పార్టీ? ప్రజల ముందు వచ్చండి మీ అభిప్రాయం ఏందో. భూమి వ్యవసాయ యోగ్యంగా అనేటువంటి గుట్టలు, రోడ్లు, చెరువులు, రియల్ ఎస్టేట్కి సంబంధించిన నాలా కన్వర్షన్ అయిన వాటికి మేము ఇవ్వమన్నాం తప్ప వ్యవసాయం చేసినా చేయకపోయినా వ్యవసాయ యోగ్యమైన దయచేసి ప్రయత్నం దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తాం.